సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎస్పీ రూపేష్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వరదల ముంపు ఉందని, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మంజీరా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.5 టీఎంసీలకు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి దామోదర్ అన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి మరో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని మంత్రి అన్నారు. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇళ్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ న్యాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము. దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు, దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు, ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా, ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఎక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మంజీరా బ్యారేజ్కు రావడం జరిగింది. ఈరోజు మంజీరా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇంతకుముందు చెప్పాను. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము ఇక పౌరులతో కోరేది ఒకటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది, అన్ని చర్యలు తీసుకుంటుంది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఏమైనా ప్రశ్నలు?